హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ చూడొచ్చు, అసిస్టెంట్ ఫోర్మెన్ అండ్ అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ ట్రైనీ అని చెప్పేసి మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఈ పోస్టులు మనకి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలని తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇక మనం ఈ యొక్క మొత్తం డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఒకసారి చూడండి. ఇక మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఈ నోటిఫికేషన్లో కేవలం 10వ తరగతి, డిగ్రీ అండ్ డిప్లొమా పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ పోస్టులకి మనము ఇక్కడ దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టులకు దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది. ఇందులో జాబ్ వచ్చినట్లయితే నెలకి 47,330 రూపాయల జీతం అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకి విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసము ఇప్పుడు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంటి వరకు మొత్తం ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి. సో పోస్టుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసుకున్నట్టయితే ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి నార్థన్ కోల్ఫీల్డ్ లిమిటెడ్. అండ్ అలాగే పోస్టుల వివరాలు చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఫోర్మెన్. ఇక వయసు విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యన అయితే ఉండాలి. మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి 150 ఖాళీలు ఉన్నాయి. నెల జీతం వచ్చేసి మనకి గ్రేడ్ షీట్ ప్రకారము 47,350 రూపాయలు పర్ మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో విద్యార్హత వచ్చేసి 10వ తరగతి అండ్ అలాగే ఎనీ డిగ్రీ అండ్ డిప్లొమా పాస్ అయితే చాలు. ఈ అప్లికేషన్ తేదీ వచ్చేసి మనకి చివరి తేదీ వచ్చేసి 5 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే దరఖాస్తు రుసుము వచ్చేసి మిగతా అభ్యర్థులందరికీ 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి అండ్ అలాగే మహిళా అభ్యర్థులకు వచ్చేసి ఎటువంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇకపోతే డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, బ్యాంక్ చలాన్ ద్వారా అయితే మనం చెల్లించవచ్చు. అండ్ విద్యార్హత మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవాలనుకుంటే 10వ తరగతి, ఎనీ డిగ్రీ, డిప్లొమా అర్హత పాస్ అయి ఉంటే చాలు. ఇక్కడ చూడొచ్చు. సో అండ్ ఎంపిక విధానం వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్లో వ్రాత పరీక్ష, స్కిల్ అండ్ టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అన్నీ కూడా పీడిఎఫ్లు ఇవ్వడం జరిగింది అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది అనమాట. సో ముఖ్యమైన తేదీలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకి 15 జనవరి 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి మనకి 5 ఫిబ్రవరి 2024 వరకు అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లై చేసుకునే విధానం వచ్చేసి అభ్యర్థులందరూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా ఆ లింక్ పైన క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేశాను. అండ్ అలాగే ఇలాంటి కొత్త కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నచ్చకపోయినా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. దాన్ని సవరించడం అయితే జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.